అందరికీ నమస్కారం. ఇక సెలవు. నేను పరమేశ్వరుని సన్నిధికి వెళుతున్నాను. నా భార్యను నేను బాగా చూసుకోగలను. ఇందు గురించి మీరెవరు దిగులు చెందవలసిన అవసరమూ లేదు. అన్నా, నీవు ఇంటికి పెద్ద కొడుకు. ఇంట్లో వారందరూ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నీవు మమ్మల్ని వెళ్ళిపోవడం ఏమైనా న్యాయంగా ఉందా? వెళ్ళవద్దన్నా, వెళ్ళవద్దు, దయచేసి వెళ్ళవద్దు. తమ్ముడు, చిన్న పెద్ద తేడా లేదు. అమ్మా నాన్నను నువ్వు బాగా చూసుకోగలవని. కనుక ఇంటి భారమంతా నీపైనే వదిలి వెళుతున్నాను. నేను ఎక్కడ ఉన్నా క్షేమముగానే ఉంటాను. మీరు కూడా క్షేమముగా ఉండాలని కోరుతున్నాను. బావగారు, నా చెల్లెల్ని చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్నాను. ఇది ఏడిస్తే నేను చూడలేను బావగారు. దయచేసి మీ నిర్ణయాన్ని విరమించుకోండి బావగారు. అన్నా, నేను మనసు పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. అదే కదా నాకు సంతోషం. నేను సంతోషంగా ఉంటేనే కదా మీరంతా ఇక్కడ సంతోషంగా ఉంటారు. అన్నయ్య, మీరు నన్ను అల్లారు ముందుగా పెంచి ఇప్పుడు మీరు ఇంత బాధ పెట్టడం ఏమన్నా బాగుందా? నా చిన్నప్పటి నుంచి నిన్ను విడిచి 2 దినములైనా నేను ఎక్కడికి వెళ్ళలేదే. అలాంటిది నన్ను విడిచి కంటికి కనిపించకుండా సుదూర ప్రాంతాలకు వెళుతున్నారే. మీరు సంతోషంగా ఉంటేనే కదా అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. నీవు నీ భర్తతో కలిసి వెళుతున్నావమ్మా. నేనేం చెప్పగలను? నీ పెళ్ళైనప్పటి నుంచి సంతోషంగా మా కళ్ళ ముందే ఉంటావని ఎన్నో కలలు కన్నాను. మా కలలు నీ కలలు చేసిపోతున్నావే. ఏది ఏమైనా మీరిద్దరూ సంతోషంగా వెళ్ళండి. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అమ్మా, తమ్మునికి బాధ్యత అంతా అప్పచెప్పానమ్మా. ఏం భయపడవలసిన అవసరం లేదమ్మా. ఎన్నటికీ నేను మీ అక్కను అన్ని విధాలా చూసుకునే బాధ్యత నాది. మీ అక్కని గురించి భయపడని అవసరము లేదు. చంద్రధరుని నర్తనం అన్నపూర్ణ సహితము గంగాజల నిర్మలం విశ్వేశ్వర స్థావరం శివం శివం శంకరం సర్వశక్తిదాయకం హరోం హరం ఈశ్వరం సర్వపాపనాశనం. రామభద్ర సేవితం సైకతాంగ నిర్మితం సర్వకలుషనాశము రామేశ్వర దర్శనం శివం శివం శంకరం సర్వశక్తిదాయకం హరోం హరం ఈశ్వరం సర్వపాపనాశనం. తరులగిరుల వాసితం బ్రహ్మసురల అర్చితం సర్వజన సేవితం కోటేశ్వరు దర్శనం శివం శివం శంకరం సర్వశక్తిదాయకం హరోం హరం ఈశ్వరం సర్వపాపనాశనం.
అక్కడ ఎవరో వస్తున్నారు. పెద్దలందరికీ వందనములు. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఎందరో మునులు తపస్సు చేసిన ఈ స్థలములో మేము కూడా ఉండవలనని కోరుకుంటున్నాము. అందుకు మీ సహకారం కావాలి. దానికేమి స్వామి, మహాభాగ్యం. నిరభ్యంతరంగా ఉండొచ్చు. నమః శివాయ. ఏమిటి ఈ శబ్దములు? ఓం నమః శివాయ. దేవి, దేవి, వింటున్నావా ఆ శబ్దములు? ఏమైంది స్వామి, ఏమైంది? అంతట ఈశ్వర తత్వము నిమిడి ఉన్నది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, మీరొక్కరే ఆలయం కట్టగలరా? మరి మనం ఈ ప్రాంతానికి కొత్త కదా, ఆలయం కట్టడం అంటే మాటలా? ఇంత ధనం కావాలి? వద్దు స్వామి, మనకు వద్దు. ఈ భారం మనకు వద్దు. ప్రొద్దుపోతుంది, ఇంటికి వెళదాం రండి స్వామి. దేవి, నా ప్రయత్నం నేను చేయగలను. పద వెళ్దాం. ఏమిటి స్వామి ఇలా వస్తున్నారు? పెద్దలకు నమస్కారం. నమస్కారం. సాక్షాత్తు ఆ శివుడే ప్రత్యక్షమై కలలో వచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించాలని చెప్పాడు. మీ అందరి సహకారం నాకు కావాలి. మా వంతు పూర్తి సహకారం అందిస్తాము. రే రే, వీళ్ళు గుడి కడతారు. బసప్ప బొసప్ప వీళ్ళేం కడతలేరు బోడి మొహాలు. స్వామి, స్వామి, అటు చూడండి స్వామి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కనిపిస్తున్నాడు స్వామి. స్వామి, చూడండి స్వామి. నీవెంతటి పుణ్యాత్మురాలివి దేవి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీకు దర్శనమిచ్చాడు. శివుని దర్శనం కోసం తపస్సు చేశాను. ఆ దర్శన భాగ్యం ఇంకా తగలలేదు. త్వరలో ఆలయాన్ని నిర్మించి కాశీయాత్రలకు బయలుదేరుతాను.
శివాలయం భక్తుని హృదయం శివాలయం శివమయమైనది శివాలయం శ్రీ గౌరీనాథుని శివాలయం సకలం విశ్వం శివాలయం శ్రీ పరమేశ్వరుని శివాలయం 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 అఖిలం నిఖిలం శివాలయం 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 భక్తుని హృదయం శివాలయం ఆది అంతం శివాలయం ప్రతి అణువు అణువు శివాలయం ఆది అంతం శివాలయం ప్రతి అణువు అణువు శివాలయం దయగల హృదయం శివాలయం ప్రతి భక్తుని మనసు శివాలయం 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 అఖిలం నిఖిలం శివాలయం 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 భక్తుని హృదయం శివాలయం శివాలయం అఖిలం నిఖిలం శివాలయం 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 భక్తుని హృదయం శివాలయం సుందరమైనది శివాలయం శుభవరములనొసగును శివాలయం చంద్రుడు నిలిపిన శివాలయం శ్రీ సోమనాథుని శివాలయం 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 అఖిలం నిఖిలం శివాలయం 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 భక్తుని హృదయం శివాలయం 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 అఖిలం నిఖిలం శివాలయం 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 భక్తుని హృదయం శివాలయం మహిమలు కలిగిన శివాలయం శుభ మహిమాన్వితమీ శివాలయం పావనమైనది శివాలయం శ్రీ కాళేశ్వరుని శివాలయం 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 అఖిలం నిఖిలం శివాలయం 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 భక్తుని హృదయం శివాలయం ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న ఎప్పుడు వస్తాడు? వస్తాడమ్మా వస్తాడు, ఏడవకు, మీ నాన్న త్వరలోనే వస్తాడు. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్వామి స్వామి నా మాటలో వచ్చింది నా మాటలో వచ్చింది మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో స్వామి నా కళ్ళు వచ్చాయి స్వామి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఏమ్మా అమ్మ రాలేదా? ఒక్కదానిలో వచ్చావు. స్వామి, ఈ రోజు అమ్మా నాన్నల పెళ్లి రోజు, అందుకే. ఓ అలాగా. ఓ పరమేశా ఓ జగదీశా
పరమేశ ఓ జగదీశ శంభో శంభో హైమవతీశ ఓ బృహదీశ శంభో హర శంభో మోక్షపురీశ మృక్కెదరా వేద నివాస వేడెదరా నిన్ను కొలిచేమప్ప కోరిన కోరిక తీర్చే అప్ప సాంబ సదా శివ 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 శంభో చంద్రశేఖర హర హర శంభో ఓ పరమేశ ఓ జగదీశ శంభో శంభో హైమవతీశ ఓ బృహదీశ శంభో హర శంభో ఆదిమ తేజాది మహేశ ఆది గృహస్థు ఆదిమ భిక్షు ఆది గురు జగదాది విభూ ఆది కిరాతాది విధాత ఆది మమూల ఆది భైరవ ఆది సునాద ఆది శక్తీశ ఆది అనాదివి నీవే కదా ఆదుకునే శివవో వరదా నిన్ను కొలిచేమప్ప కోరిన కోరిక తీర్చే అప్ప సాంబ సదా శివ 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 శంభో చంద్రశేఖర హర హర శంభో శంభో హర హర సాంబ సదా శివ ఓ పరమేశ ఓ జగదీశ శంభో శంభో హైమవతీశ ఓ బృహదీశ శంభో హర శంభో నీ తలపైనే గంగమ చలువా తనువున చలిమల తనయే చలువా వెన్నెల రాజే సిగపై చలువా అభిషేకములే ఆరని చలువా తరగని కరుణే చూపుల చలువా పెదవుల నవ్వుల కాంతులే చలువా చలువల గిరిపై సాంబ శివా చల్లని సామి సాకుమురా